మీకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ టైంలో ఏం చదివారో కూడా గుర్తులేదంటే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ రీడ్ ఇట్ అగైన్. ఇంకొకసారి మళ్ళీ చదవాలి. దాన్ని బట్టి మీరు ప్రాపర్గా మరి స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫైనలీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అటెంప్ట్ యువర్ బెస్ట్ క్వశ్చన్స్. నీకు బెస్ట్గా ఆన్సర్ ఏది తెలిస్తే అది రాయండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఎగ్జామినర్స్కి లేకపోతే ఇవాల్యుయేటర్స్కి మొత్తం మీ పేపర్ అంతా చదివే టైం ఉండదు, ఓపిక అంతకంటే ఉండదు. సో ఫస్ట్ క్వశ్చన్ లేక ఫస్ట్ 2 or 3 క్వశ్చన్స్ మీరు ఎలా ఆన్సర్ చేస్తారో దాన్ని బట్టి నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఆటోమేటిక్గా మార్కులు వేసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చనే నేను రాస్తానని ఏమీ రాకపోయినా అదే మొదలు పెడతారు, వాళ్ళకి తెలిసిన సుత్తంతా. సో ఆ సుత్తంతా ఇవాల్యుయేటర్ చదివి వీళ్ళకి ఏమీ రాదని మీరు సరిగ్గా రాసిన క్వశ్చన్స్ కూడా తక్కువ మార్క్స్ వేసేస్తారు.